గత వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించారనే అపవాదు ఉంది. ఉద్యోగ నియామకాల్లో పైరవీలు, నిరంకుశ ధోరణులు ప్రబలాయనే ఆరోపణలున్నాయి. 5 ఏళ్ల జగన్ అస్తవ్యస్త పాలన పోయి కోటి ఆశలతో కూటమి పాలన ప్రారంభమైంది. 100 రోజుల పాలనలో ఎన్నో మెరుపులు. నిరుద్యోగులు కూటమి పాలనలో తమకు మంచి ఉద్యోగాలు వస్తాయని, లైఫ్ సెటిల్ అయిపోతుందని భావిస్తున్నారు. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఏపీపీఎస్సీతో పాటు సాఫ్ట్వేర్ ఇతర కంపెనీల మద్దతుతో మన రాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు. యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతోంది. జగన్ హయాంలో గ్రూప్ 1 విషయంలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. దీనిపై అప్పట్లో టీడీపీ పోరాటం కూడా చేసింది. కూటమి పాలన ప్రారంభం కావడంతో ఏపీపీఎస్సీ కొత్త సారథి ఎవరికి అవకాశాలు ఇస్తే నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి, పగడ్బందీగా పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చే వరకు ఎలాంటి అలజడి లేకుండా నడిపే సారథి ఎవరు అనే దానిపై సీఎం చంద్రబాబు భారీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఏపీపీఎస్ చైర్మన్ రేసులో ఐపీఎస్లకు ఛాన్స్ దక్కేనా? ఐఏఎస్లకు కేటాయిస్తుందా? సీనియర్ రాజకీయ నేతలకు కూటమి సర్కార్ అవకాశం లభిస్తుందా? ఇవే ప్రశ్నలు అందర్నీ వేధిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఆల్రెడీ కొత్త చైర్మన్ ఎంపిక దాదాపుగా పూర్తి అయినట్లు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ కొత్త చైర్మన్ ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మనసులో ఉన్నది ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో కూటమి సర్కారు వచ్చాక కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. చివరకు ఏపీపీఎస్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. తన పదవీ కాలంలో సవాంగ్ ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. జగన్కి మద్దతుదారుగా నిరుద్యోగుల పాలిట శాపంగా పరిణమించారనే విమర్శలు వచ్చాయి. రాజకీయంగా కూడా ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపాయి. గత 3 నెలలుగా ఏపీపీఎస్సీకి చైర్మన్ లేకుండా పోయింది. దీంతో పలు నోటిఫికేషన్లు సైతం నిలిచిపోయాయి. పరిస్థితి గమనించిన చంద్రబాబు సర్కార్ కొత్త చైర్మన్ కోసం వడపోత మొదలుపెట్టింది. గతంలో రిటైర్ అయిన ఐఏఎస్లు, ఐపీఎస్ల జాబితాను పరిశీలించింది. జగన్ సర్కార్కు వ్యతిరేకంగా పనిచేసిన వారి లిస్టు సైతం తెచ్చుకుంది. వారిలో కొంతమంది రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు, ఏఆర్ అనురాధతో పాటు ఐఏఎస్ శ్రీనివాసులు, మాజీ పీసీ అప్పారావు, యలమంచిలి రామకృష్ణ లాంటి అధికారులు పేర్లు బలంగా వినిపించాయి. కాకపోతే సీఎం చంద్రబాబు మాత్రం ఐపీఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి సంబంధించిన ఫైళ్లు ఇప్పటికే సీఎం కార్యాలయానికి చేరుకుంది. మాజీ ఐపీఎస్ అధికారిని దాదాపుగా ఓకే చేసినట్టు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ సైతం మాజీ ఐపీఎస్ అధికారి వైపు మొగ్గు చూపినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. జగన్ పాలనలో మాజీ ఐపీఎస్ అధికారికి ఎదురైన అనుభవం, ఆయన పనితీరే ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.